కాకినాడ జిల్లా తాళరేవు మండలం పాత కోరంగి గ్రామంలో సామాజిక బహిష్కరణ కలకలం రేపుతుంది. అధికారుల జోక్యంతోనే వేధింపులు కొనసాగుతున్నాయంటూ బాధితుడు టేకుముడి త్రిమూర్తులు ఆవేదన వ్యక్తం చేశాడు. గ్రామ పెద్దలు తనను గత 3 సంవత్సరాలుగా సామాజికంగా బహిష్కరిస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. గ్రామం విడిచి వెళ్లాలని బెదిరింపులకు పాల్పడుతున్నారని చెప్పుకొచ్చారు. ఘటనపై గతంలో విచారణ జరిగినప్పటికీ గ్రామ పెద్దల ధోరణి ఏమాత్రం మారలేదని వాపోయాడు. నన్ను 3 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది పెడుతున్నారు. అది ఫారెన్ పోలీస్ వారికి తెలిపితే ఫారెన్ పోలీస్ వారు 2003లో ఒకసారి, 2004లో ఒకసారి, 2005లో ఒకసారి సెటిల్మెంట్ చేసి ఒరే ఒక మనిషిని కులంలోంచి వెళ్ళేయడం తప్పు, ఇక మీదట మీరు అన్నదమ్ముల్లా బతకండి అన్నారు. అలాగనే వాళ్ళు ఓకే చెప్పారు. 2 చేత సంతకాలు పెట్టించుకున్నారు. మళ్ళీ గ్రామంలోకి వెళ్ళేటప్పటికి గ్రామంలో మామూలే, మేము తప్పేసాం కాబట్టి ఫస్ట్ ₹1,00,000 అన్నారండి తప్పు, తర్వాత 60,000 అన్నారండి, ఇప్పుడు 40,000 అన్నారండి. అయితే నేను ఎంఆర్ఓ గారికి చెప్పగా ఎంఆర్ఓ ఆఫీసులో 2 పెద్దల్ని నన్ను కూడా కూర్చోబెట్టి శాంతి కమిటీ అంటే మా సెట్టుబల్జీ సంఘం పెద్దల సమక్షంలో శాంతి కమిటీ వేసి 8/4/2025 సంవత్సరంలో తేల్చి ఇక మీదట ఇలాంటివి ఏమన్నా జరిగితే రాజ్యాంగం గురించి చెప్పి ఎంఆర్ఓ గారు వీడియో తీసి ఇవి పైకి వెళ్తాయి కాగితాలు, భవిష్యత్తులో ఇలాంటివి ఏమన్నా జరిగితే మీరు ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళకి శిక్షార్హులు అని చెప్పడం జరిగిందండి. నన్ను 3 సంవత్సరాల నుంచి